నా కడుపులో పుట్టిన ఒక బిడ్డను ఒక ఇంటికి ఎత్తుకున్న తల్లి ఇద్దరు బిడ్డలు నా ఇంటికి తెచ్చుకుందమ్మా. నా కడుపులో పుట్టిన బిడ్డ మీరు కూడా నా కన్న బిడ్డల కంటే ఎక్కువ తల్లి కొడల మొదలుతున్నా. నా కడుపులో పుట్టిన కొడుకు నా కళ్ళ ఎదురే దూరమైన కానీ బిడ్డ నీ ఇద్దరు కొడుకులను నీ రెండు కళ్ళలాగా చూసుకొని బతుకలని చెప్పిన ఈరోజు కన్నా మీ అమ్మ ఈరోజు దూరమైపోతున్నది బిడ్డ. కట్టుకున్న భర్త పొద్దున్న పనికి వచ్చిన తర్వాత కట్టుకున్న భార్య అంటే కొంచెంలో మెతుకైతుందంట. కానీ ఈరోజు తన తోడును వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాము. నాకు కష్టం వచ్చిన రోజు తనతో చెప్పుకున్నాను, తనకు బాధ కలిగిన రోజు నాతో పంచుకున్నాడు. కానీ ఈ రోజు తన బతుకు ఏ గోడలు ఎప్పుడు బుక్కడు పువ్వు పెడతారో, ఏ గోడలు బుక్కడు అన్నం పెడతారని ఎదురు చూసి బతుకోదనలేదు. కాబట్టి తల్లి ఇగో మీ మామయ్యను మీ చేతిలో పెడుతున్నారు. మీ కన్న తండ్రి ఎంత ప్రేమగా చూసుకుంటారో, మీ కన్న తండ్రి ఎంత అపురూపంగా దాచుకుంటారో బిడ్డ. మీ మామయ్యకు కూడా వాళ్ళ కింద బుక్కడు అన్నం పెట్టి మీ కన్న తండ్రి లాగా మీరు చూసుకోగల తల్లి అంటూ ఇంటింటికి మట్టిపోయింది కానీ బంగారం పోయిత లేదు. వెనుకటి రోజులు కాదు, వెనుకటి కాలం కాదు. కన్న తల్లిదండ్రులు ఉన్నంత వరకే తోడబుట్టిన అన్నైనా తోడబుట్టిన తమ్ముడైనా, కన్న తల్లిదండ్రులు ఉన్నంత వరకే తోడబుట్టిన అక్కైనా తోడబుట్టిన చెల్లైనా. కన్న తల్లి కన్న తండ్రి దూరం అయిపోయిన తర్వాత ఇప్పుడున్న సమాజం ఎట్లా ఉన్నదయ్యా అంటే, నేను నా భార్య నా కొడుకు నా పిల్లలు ఆ తర్వాత డబ్బు 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 స్వార్థంతో సమాజం మొత్తం ఉన్నది. కాబట్టి కొడుకు లక్ష్మణుడు నా కొడుకు ఇద్దరు రామలక్ష్మణులు పుట్టిన బిడ్డ, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కానీ బిడ్డ కొడుకు లక్ష్మణుడు ఏ రోజు కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట్లాడాలని బిడ్డ